హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం డీబాట్ N8 ప్లస్ రోబో వాక్యూమ్ క్లీనర్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇంతకుముందు కూడా మనం ఇదే కంపెనీకి సంబంధించిన 2 వాక్యూమ్ క్లీనర్ని అన్బాక్సింగ్ చేసాం. కాకపోతే వాటితో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు ఎక్స్ట్రా ఒక డస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక రీసైకిల్ బెన్ని కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫటాఫట్ ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో ఇక్కడ ఉన్న సీల్ని అయితే నేను బ్రేక్ చేసేసాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు దీని ప్యాకేజింగ్ అనేది ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక రీసైకిల్ బిన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఈ ప్యాకేజింగ్లో మనం ఒక్కొక్కదాన్ని రిమూవ్ చేసేద్దాం. ఇది మనకు డస్ట్ని కలెక్ట్ చేసుకునేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు వాక్యూమ్ క్లీనర్ని ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో దీన్ని కూడా మనం తీసి సైడ్ కొంచేద్దాం. దాంతోపాటు వీళ్ళు ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఇది మాపింగ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ వీల్స్ ఏవైతే ఉంటాయో ఈ వీల్స్ని ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి డిస్పోజబుల్ మాపింగ్ ప్యాడ్స్. సో వీటిని మనము సైడ్కి ఉంచేసి దీని లోపల వైపు చూసుకున్నట్టయితే దీని లోపల వైపు మనకు ఈ కవర్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటు ఇందులోనే మనకు యూజర్ మాన్యువల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక పవర్ కార్డ్ని ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇవి దీనికి సంబంధించిన వీల్స్ అంటారు కదా, ఆ వీల్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ మరి దానికి కూడా ఇవి ఉన్నాయో లేదో ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలిసిపోద్ది. నెక్స్ట్ దీని లోపల వైపు చూసుకున్నట్టయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. ఇది రీసైకిల్ బెన్ అన్నట్టు. ఇంతకుముందు నేను ప్రీవియస్గా తీసుకున్న దాంట్లో అంటే నాకు ప్రీవియస్గా నేను అన్బాక్సింగ్ చేసిన దాంట్లో ఇది లేదు. సో ఇక్కడ మనకు కొన్ని స్టిక్కర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఛార్జింగ్ డాక్ లాగా కూడా పనిచేస్తుంది. దాంతోపాటే డస్ట్ని కూడా ఇది కలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు. ఒకసారి మనం కనెక్ట్ చేసేసి దీన్ని వాడి కూడా చూద్దాం. ఇక డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఇటువంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ చేసేస్తే ఈ బ్యాగ్లో మొత్తం డస్ట్ అనేది కలెక్ట్ అయిపోద్ది అన్నట్టు. కలెక్ట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇలా తీసేసి మనం పడేయచ్చు అన్నట్టు. సో మరి ఇవే కవర్స్ కాకుండా ఇంతకుముందు బాక్స్ లోపల కూడా వేరే ఇటువంటి సేమ్ కవర్స్ని ప్రొవైడ్ చేశారు చూసారా, వాటిని అయితే మనం డిస్పోజబుల్ కవర్స్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే దీని లోపల మనకు సేమ్ ఇంతకుముందు నేను ఎటువంటిదైతే వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసేస్తానో అటువంటి డిజైన్ తోటే కూడిన ఒక వాక్యూమ్ క్లీనర్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీనిపైన మనకు చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి. సో స్టిక్కర్స్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇటు సైడ్ వైపు కూడా కొన్ని స్టిక్కర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్స్ని కూడా మనం ఇలా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే మనకు ఆ స్టిక్కర్స్ అనేవి అయితే బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ దీని లోపల వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇందులో కూడా డస్ట్ కలెక్ట్ చేస్తానంటే ఇందులో కలెక్ట్ చేసుకునేదే మనం ఇంతకుముందు రీసైకిల్ బిన్ అని చెప్పాను చూసారా. సో దాంట్లోకి వెళ్ళేస్తుంది. దాంతోపాటు దీన్ని ఇలా క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఒక QR కోడ్ని ప్రొవైడ్ చేస్తారు మనం దీన్ని పేర్ చేసుకోవడానికి. దాంతోపాటు ఇక్కడ మనం ఆన్ చేసుకోవడానికి ఇది బటన్. సో మనం ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు లైట్ రావడం గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం వైఫై తోటి కనెక్ట్ చేసుకోవడానికి. దాంతోపాటు ఇక్కడ రీసెట్ బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి యూజర్ మాన్యువల్ లాంటిది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. దీన్ని ఆన్ చేసిన వెంటనే మనకు సౌండ్ కూడా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మనం కింది వైపు చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనము వీల్స్ చూసారా, ఆ వీల్స్ని అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటే ఇక్కడ ఇది మనకు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇదే మనం క్లీన్ చేస్తూ ఉంటుంది అంటే తిరుక్కుంటూ మనకు ఏమైనా డస్ట్ ఇకపోతే దీన్ని అయితే మనము ఇలా రిమూవ్ చేసేయచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇందులో మనము మాపింగ్ ప్లేట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీనిలో వాటర్ని ఫిల్అప్ చేయాలనుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని మనము ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం. మనం వాటర్ ఫిల్ చేయాలి అంటే ఇక్కడ కింది వైపు ఇది ఉంది చూసారా, దీనిలో మనము వాటర్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒకటి ఇది ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనము వాటర్ని అయితే నింపాల్సి ఉంటుంది అన్నట్టు. సో నింపేసేసి మనం దీనికి మాపింగ్ ఒకటి, సో దీంతో మనకు ఒకటి మాపింగ్ది ప్రొవైడ్ చేస్తారు చూసారా, దాన్ని అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వీల్స్. సో ఇదే మనకు డస్ట్ని కలెక్ట్ చేస్తా అని చెప్పేసుకోవచ్చు. రెడ్ కలర్ ఉన్న దాని సైడ్ మనం రెడ్ కలర్ ఉన్నదాన్ని ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోద్ది. చాలా ఈజీ, ప్రెస్ చేయడం కూడా పెద్ద కష్టం ఏమి ఉండదు. సో ఇటు ఏంటంటే గ్రీన్ కలర్ ఉంది చూసారా, గ్రీన్ కలర్ సైడ్ దీన్ని ప్రెస్ చేసేస్తాం. సో ఒకవేళ మీరు స్వీపింగ్ చేయాలి అంటే ఇది ఉంచండి, లేదా మనం మాపింగ్ కూడా చేయాలి అంటే దీన్ని ఇన్సర్ట్ చేసేయచ్చు ఇలా. సో మనకు అవసరం లేదంటే దీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ పై వైపు నుంచి మీరు చూడొచ్చు. సో ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రూ మ్యాపింగ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని పేర్ చేసేద్దాం. సో దానికోసం ఇక్కడ ఒక QR కోడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మన మొబైల్లో QR కోడ్ స్కానర్ ఉంటుంది కదా, లేదా గూగుల్ లెన్స్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసేసి మనం ఇక్కడ దీన్ని ప్రెస్ చేసేసి ఈ
డీబాట్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లో నుంచి. యాక్చువల్లీ ఈ యాప్ అనేది నా మొబైల్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి. సో దీన్ని అయితే నేను ఇలా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనమైతే దీన్ని కనెక్ట్ చేసేసుకొని పేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ యాప్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ నా దగ్గర ఈ డివైస్ అనేది ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉండే ఓల్డ్ డివైస్ అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని నేను స్కాన్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఉన్న ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఓపెన్ చేసేసి నేను దీన్ని ఇలా స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన వెంటనే సో చూడండి వైఫై తోటి కనెక్ట్ చేసుకోమని అడుగుద్ది. సో ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి కంటిన్యూ బటన్ అయితే ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్విచ్ ఆన్ చేయమని అడుగుతుంది. స్విచ్ ఆన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా అయితే మనము స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్విచ్ ఆన్ చేసేసాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా అయితే మనం దీన్ని ఈజీగా పేరింగ్ చేసుకోవచ్చు. అయితే ఇవి రెండు కూడా మనకు సేమ్ వైఫై తోటి కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అటువంటిప్పుడు మాత్రమే మనకు ఈ పేరింగ్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. సో ఇక్కడ నేను కంటిన్యూ బటన్ ప్రెస్ చేసేసాను. సో చూడండి, ఇక్కడ కనెక్టెడ్ అని చెప్పేసి కనెక్ట్ అయిపోయింది. ఇందులో నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ రావడం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కనెక్టింగ్ టు ద రోబోట్ టు యువర్ ఫోన్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు సెటప్ ప్రాసెస్ అనేది దాదాపుగా కంప్లీట్ అయిపోద్ది. సో దీనికి ఏదైనా నేమ్ ఇవ్వమని అడుగుతుంది. సో మీరు ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసేయచ్చు. ఇక్కడ నేను రోబో అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. సో 16 లెటర్స్ కంటే ఎక్కువ ఉండేది మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, వేరే ఏదైనా లాంగ్వేజ్ కావాలంటే వేరే లాంగ్వేజ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ పోతూ ఉంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్నీ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఎలా మాపింగ్ చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక మ్యాప్ అయితే క్రియేట్ చేస్తా అన్నట్టు. ఫస్ట్ టైము మీరు ఒక్కసారి దీంతో క్లీన్ చేసేస్తే ఆటోమేటిక్ మన రూమ్లో ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి మొత్తం అయితే ఇది క్లీన్ చేసేస్తుంది. సో ఇప్పుడు మన మొబైల్ యాప్లో కూడా చూపిస్తుంది కదా, ఇక్కడ నేను స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది క్లీన్ చేయడం స్టార్ట్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ముందట నేను కొంచెం డస్ట్ కూడా పడేసాను. సో డస్ట్ని ఎలా ఇది క్లీన్ చేస్తుంది అనేది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో చూడండి, అక్కడ ఉన్న డస్ట్ని మొత్తం అది లోపలికి ఎగ్గుకోవడం అయితే మీరు చూడొచ్చు. సో దీనికి అడ్డుగా ఏదైనా వచ్చినా కూడా సో నో ప్రాబ్లం అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని చీమలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇది లోపలికి గుంజుకుంటుంది చూడండి. సో దీన్ని మీరు గమనించవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే అది క్లీన్ చేసేసింది. ఇక్కడ నేను నా మొబైల్ యాప్లో దాన్ని పాజ్ చేసేసాను కాబట్టి పాజ్ అయిపోయింది. దాంతోపాటే నా రూమ్లో ఉండే లొకేషన్ మొత్తాన్ని ఇది క్రియేట్ చేసేస్తాయి అన్నట్టు. దాంతోపాటు ఇక్కడ మనం క్లీనింగ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేసి ఇది ఫాస్ట్గా క్లీన్ చేయాలా స్లోగా క్లీన్ చేయాలని పెట్టేసుకోవచ్చు. దాంతోపాటే మాపింగ్ది పెట్టినప్పుడు వాటర్ లెవెల్స్ అనేవి ఎంత తీసుకోవాలనేది కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. దీని ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టాలి అంటే రిటర్న్ టు ఛార్జింగ్ డాక్ అంటే ఛార్జింగ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ టాస్క్ ఎండ్ చేయాలంటే ఎండ్ కూడా మనం చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనము అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం షెడ్యూల్ కూడా దీన్ని చేసుకోవచ్చు. దాంతోపాటే మనం ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యాక్సెసరీస్ అనేవి ఎంతెంత యూజ్ అయ్యాయి అనేది కూడా మనం ఇక్కడ చూపిస్తాయి. అంటే ఈ సైడ్ బ్రషెస్ అనేవి ఎంత అయ్యాయి, మెయిన్ బ్రష్ అనేది ఎంత యూజ్ అయింది, ఫిల్టర్ అనేది ఎంత యూజ్ అయింది, సో ఈ డిస్పోజింగ్ క్లీనింగ్ క్లాత్స్ అనేది ఎంత యూజ్ అయింది, ఇలా క్లీన్ చేయాలి, ఇలా దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ వేరే కొత్తది పెట్టుకోవాలి అనేది అయితే మనం మొత్తం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. మధ్యలో ఏమైనా అడ్డు వస్తే ఎలా అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ అదే పక్కకు జరిగిపోద్ది. కాకపోతే దీంతో నేను గమనించింది ఏంటి అంటే, నేను దాదాపుగా ఇటువంటిది ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ని 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను. సో దీనికి మధ్యలో ఏదైనా వైర్స్ వచ్చాయనుకోండి, అటువంటిప్పుడు మాత్రం ఇది స్ట్రక్ అయిపోద్ది. అలా కాకుండా నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ముందు ఎటువంటి థ్రెడ్స్ కానీ లేకపోతే ఇది తట్టుకునే విధంగా ఏం కేబుల్స్ కానీ లేవు కాబట్టి ఇది చాలా ఈజీగా అయితే వాటిని క్లీన్ చేస్తాయని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంతసేపు క్లీన్ చేస్తాయనేది అది మీ రూమ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా రూమ్ సైజెస్ అనేవి చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఒక 2-3 సార్లు క్లీన్ చేస్తా అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇలా ఈ రూమ్లోకి వెళ్ళకుండా ఉండడానికి మనము దీనిలో ఫెన్సింగ్స్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మూలకు మొత్తం డస్ట్ ఉంది చూసారా, ఆ మూలకున్న ఆ డస్ట్ని అయినా కానివ్వండి లేకపోతే వేరే ఏదైనా సరే ఈజీగా దాన్ని క్లీన్ చేసేసుకుంటా అని చెప్పేసుకోవచ్చు. అలా కాకుండా పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయనుకోండి, వాటిని అయితే క్లీన్ చేయలేదు కానీ చిన్న చిన్న బండలు ఉన్నాయనుకోండి, సో అటువంటిప్పుడు అయితే ఇది క్లీన్ చేసేస్తే దాని లోపలికి తీసేసుకుంటుంది. ఇక్కడ మా పక్కకు ఇక్కడ మూల చూడండి చాలా డస్ట్ ఉంది. సో ఈ డస్ట్ మొత్తాన్ని ఇక్కడ ఇది లోపలికి తీసేసుకుంటుంది చూడండి. సో ఇక్కడైతే మనము డిసప్పాయింట్ అవ్వము.
సో కొంచెం మూలకు మిగిలిపోయింది మాత్రం వదిలేస్తుంది. అయితే ప్రతి మూలకు వెళ్ళి ఇది క్లీన్ చేస్తాయని మనం చెప్పలేం. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడెక్కడైతే వెళ్ళగలుగుతుందో అక్కడికి వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పక్కకు నాకు ట్రెడ్మిల్ ఉంది, ట్రెడ్మిల్ హైట్కి దీని హైట్కి మ్యాచ్ అవ్వదు. సో చూడండి, ఇప్పుడు ఇది దాని కిందికి వెళ్ళి క్లీన్ చేయలేదు. ఒకవేళ దాని కిందికి వెళ్ళే విధంగా దానికి గ్యాప్ దొరికితే మాత్రం ఆటోమేటిక్ దాని కిందికి వెళ్ళి ఇది క్లీన్ చేసేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం డస్ట్బిన్ అయితే ఏర్పాటు చేసాం, ప్లస్ ఇదే ఛార్జింగ్ డాక్ లాగా కూడా పనిచేస్తాయని చెప్పేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే ఇక్కడ పైవైపు మనకు ఒక చిన్న లైట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ మన మొబైల్ యాప్లో రిటర్న్ టు ఛార్జింగ్ డాక్ అని చెప్పేసి దానికి కమాండ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏం చేస్తానంటే ఆటోమేటిక్ దాని ఛార్జింగ్ డాక్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది. సో మనం చేతితోటి తీసి దాన్ని పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆటోమేటిక్ ఆ ఛార్జింగ్ డాక్ ఎక్కడ ఉందో అదే వెతుక్కుంటూ వెళ్ళిపోద్ది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అదే ఛార్జింగ్ డాక్ దగ్గరికి పైకి ఎక్కుద్ది. పైకి ఎక్కేసి దానిలో ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ చేస్తా అన్నట్టు. ప్రీవియస్ దానికి నాకు ఇటువంటి ఫెసిలిటీ లేకుండే, అంటే ఆటోమేటిక్ అదే డస్ట్ క్లీన్ చేసుకునే ఫెసిలిటీ లేకుండే. దీనిలో మాత్రం ఆటోమేటిక్గా డస్ట్ని క్లీన్ చేసుకునే ఫెసిలిటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఆ డస్ట్బిన్ కూడా ఇది ఎంటీ చేస్తుంది. సో చూద్దాం ఇలా ఎంటీ చేస్తుంది అనేది. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ డస్ట్బిన్ చూసారా, ఈ డస్ట్బిన్లో మనకు దీన్ని ప్రొవైడ్ చేశారు కదా, దీనిలోకి అయితే ఇది మొత్తం వచ్చేస్తారు అన్నట్టు. సో ఇలా మనకు డస్ట్ మొత్తం ఇందులో కలెక్ట్ అయిపోయింది. కలెక్ట్ అయిన తర్వాత దీన్ని మనం తీసి బయట పడేయవచ్చు. సో ఇంతకుముందు నేను ప్రీవియస్గా ఇక్కడ పక్కకు ఇంకొక వాక్యూమ్ క్లీనర్ ఉంది చూడండి, దానిలో అయితే నేను మాన్యువల్గా తీసి పడేయాల్సి వచ్చేది. ఈసారి ఏంటి అంటే మనకు డస్ట్బిన్లో నుంచి ఈ కవర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ కవర్ని నేను పడేస్తే సరిపోద్ది. దీంతోపాటు మనకు ఎక్స్ట్రా కవర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ కవర్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మొబైల్ యాప్లో ఎంటీ డస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే మనకు దానిలో ఉండే డస్ట్ మొత్తం మనకు అందులోకి అయితే తీసుకెళ్ళుద్ది. దాంతోపాటు ఇక్కడ మనకు ఛార్జింగ్ డాక్కి సంబంధించిన సింబల్ కూడా ఇక్కడ చూపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే రూమ్లో ఏ ప్లేస్లో మనం ఛార్జింగ్ డాక్ పెట్టామనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ బాగుంది. దాంతోపాటే మనకు క్లీన్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇది క్లీన్ చేసేటప్పుడు మనకు మధ్యలో వైర్స్ అయినా కానివ్వండి, థ్రెడ్స్ అయినా కానివ్వండి రాకుండా చూసుకుంటే ఇది మనకు చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మనం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.